పాదం చీలమండ సంబంధిత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఫుడ్ అండ్ యాంకిల్ స్పెషలిస్టును సంప్రదించాలని యశోద ఆసుపత్రి హైటెక్ సిటీ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ ఆదిత్య స్వామి సూచించారు. బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదం చీలమండ వ్యాధులపై ప్రజల అవగాహన చాలా తక్కువగా ఉందని ఆయన తెలిపారు. సాధారణ ఆర్థోపెటిక్ వైద్యులతో పాటు ఈ విభాగం ప్రత్యేక నైపుణ్యం కలిగిన ఫుడ్ అండ్ యాంకిల్ సర్జన్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. వాటికన్నా ఎక్కువ ఆపరేషన్స్ అయితే కాదు. ఇదేదో కొత్తగా జరిగే ఆపరేషన్ కదా లక్షల్లో ఖర్చు అవుతుందేమో, ఏం లేదు. మనం రెగ్యులర్గా చేయించుకునే ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ అంత ఖర్చే అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడికన్నా తక్కువ అవుతుంది కొంచెం. ఎందుకంటే ఇక్కడ లోపల వాడే ఇంప్లాంట్స్ ఏవైతే ఉన్నాయి, స్క్రూస్ కానీ రాడ్స్ కానీ యాంకర్స్ కానీ అక్కడికన్నా తక్కువ ఖరీదులో ఉంటాయి. నీ రిప్లేస్మెంట్లో కానీ హిప్ రిప్లేస్మెంట్లో కానీ చేసే ఖరీదు కన్నా అవి చాలా మంచి సర్జరీస్. అవే నేను అంటాను, అది కూడా చేస్తాను నేను. బట్ ఇది ఇంపార్టెంట్ అవేర్నెస్ కోసం మనం చెప్పుకున్నాం. యశోదాలో మనకి ఏంటంటే 3D ప్రింటింగ్ ఉంది, అట్లాగే మనకి ఫుట్ స్కానింగ్ 3D స్కానింగ్ ఉంది. ఒక పాదం డిఫార్మిటీని లేదా పాదం వంకరపోతే దాన్ని ఎట్లా అసెస్ చేయాలంటే ఒక 3D ఫుట్ స్కానింగ్ అని ఉంటుంది. అంటే మనం నడిపించి దాని మీద స్కాన్ తీస్తారు, మన వాకింగ్ టెక్నాలజీ చూసి ఎలా ఉందో చూసి. అట్లా కాకుండా స్టాండింగ్లో పొజిషన్లో తీసే సిటీ స్కాన్లు ఎక్స్రేలు ఉన్నాయి మన దగ్గర. చాలామంది దగ్గర అయితే తక్కువ ఉంటాయి స్టాండింగ్ పొజిషన్లో తీసే ఇమేజెస్. వాటి వల్ల కాలు ఎంత వంకరపోతుందో క్లారిటీ వస్తుంది. డైరెక్ట్గా కాలు సైడ్ పెట్టి తీయడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే కాలు ఎంత వంకరపోతుంది ఏంటో మనకు తెలియదు. సో దానికోసం ఇలాంటి టెక్నాలజీ కూడా వాడుతున్నాం. సో యశోదాలో అన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఉన్నాయి. మెయిన్గా యశోదాలోనే ఎక్కువ కనిపిస్తాయండి మనకి ఇవన్నీ. సో యశోదాలోనే ఉన్నాయి. సో మిగతా వాటిలో ఉన్నాయి లేవో నాకు తెలియదు కానీ బట్ యశోదాలో అయితే మంచి టెక్నాలజీస్ అయితే ఉన్నాయి. మనం వీ కెన్ యూజ్ దెమ్ అండ్ వెరీ మచ్ అఫోర్డబుల్. అందరూ వాడుకునే టెక్నాలజీ. మరీ అంత ఏదో ఎక్కువ అవుతుందేమో ఖరీదు అవుతుందేమో అలా ఏం లేదు. చాలా మినిమల్ రేట్స్తోనే అన్నీ కూడా ఉన్నాయి. నా పేరు వి సాయికిరణ్. నేను యశోద హాస్పిటల్ నందు సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. మార్కు ఈరోజు మనతో పాటు డాక్టర్ ఆదిత్య స్వామి సార్ ఉన్నారండి. సార్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ అండి. ఈరోజు మనకి సార్ పాదం మరియు మడం వ్యాధి సంబంధించిన చికిత్స గురించి మనతో మాట్లాడబోతున్నారండి. సార్ నమస్తే అండి, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నా పేరు డాక్టర్ ఆదిత్య స్వామియాజీ. నేను ఒక కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ఆర్థ్రోప్లాస్టీ అంటే జాయింట్ రిప్లేస్మెంట్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ హైదరాబాద్. సో ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటంటే చాలామందికి అవేర్నెస్ లేని అవగాహన లేని ఒక మెయిన్ ప్రాబ్లం గురించి, పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్ గురించి, వాటి ట్రీట్మెంట్ గురించి చాలా తక్కువ మందికి అవేర్నెస్ ఉంటుంది. వాటిలో ఆర్థోపెడిక్ డాక్టర్గా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎటువంటి వాటికి ట్రీట్మెంట్ ఉన్నాయి, లేటెస్ట్ ఏమి ఉంచాయి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. సో మనకి ఏంటంటే ఎస్పెషల్లీ ఈ పాదం చీలమండ ప్రాబ్లమ్స్ అనేవి చాలా నెగ్లెక్ట్, అంటే చాలామంది చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు ఒక యాంకిల్ స్ప్రెయిన్ అయిందంటారు. అంటే ఇప్పుడు ఒక 2 మెట్లు స్లిప్ అయ్యి లేదా 3 మెట్లు స్లిప్ అయ్యి పడిపోయి యాంకిల్ మెలిపడడం అనేది కామన్గా వింటాం. కానీ వాళ్ళ కంప్లైంట్ మైండ్గా ఏంటి, ఒక 6 నెలలు నాకు పెయిన్ తగ్గలేదు, నడుస్తున్నా ఇంకెప్పుడో పడ్డాను పెయిన్ ఇంకా తగ్గలేదు. సో అటువంటి వాటికి మనకి ఎప్పుడు కూడా చాలామంది ఇప్పుడు జనరల్గా చాలామంది ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం. చాలామంది ఏంటంటే ఈ ఎస్పెషల్లీ పాదం మరియు చీలమండ ప్రాబ్లమ్స్లో కొంచెం అవగాహన తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు జనరల్ ఆర్థోపెడిక్ డాక్టర్స్లో. స్పెషలైజ్డ్ ఆర్థోపెడిక్ డాక్టర్ దీనికి ఒకరు ఉంటారని చాలామందికి తెలియదు, పాదం మరియు చీలమండ ఫుట్ అండ్ యాంకిల్ ప్రాబ్లమ్స్కి. సో ఈ ఫుట్ అండ్ యాంకిల్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి మనకి స్పెషలైజ్డ్ డాక్టర్ ఉంటారు. సో దానికోసం స్పెషల్గా మనం ఇది చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ స్ప్రెయిన్ అని మనం చెప్పుకున్నాం కదా, అది మెలిపడడం అనేది, దానికి చాలామంది ఎంఆర్ఐ తీస్తారు, ఎంఆర్ఐలో ఏదో ప్రాబ్లం లేదంటారు, లేకపోతే దాని ట్రీట్మెంట్ ఏంటి ఇవన్నీ తెలియదు. సో అటువంటి వాటి కోసం స్పోర్ట్స్ ఇంజరీస్ కోసం, యాంకిల్ ఇంజరీస్ కోసం కూడా మనం కీహోల్ సర్జరీస్తో, అంటే ఎలాగైతే మోకాల్లో చిన్న కోతతో మనం చికిత్స చేస్తున్నాము, షోల్డర్లో చిన్న ఆర్థ్రోస్కోపీ అని చిన్న గంటు పెట్టి లోపల కెమెరా పెట్టి చేస్తున్నాం, అట్లాగే కూడా మనం సేమ్ అలాగే యాంకిల్లో కూడా ఆర్థ్రోస్కోపీ అంటే కెమెరాని యాంకిల్లో పంపించేసి మనం అక్కడ ఉన్న లెగ్మెంట్స్ రిపేర్ చేయడం కానీ, లేకపోతే ఒక బోన్స్ పెరిగితే కొన్నిసార్లు చిన్నగా అరగడం జరుగుతాయి. వీటన్నిటికీ కూడా మనకి సేమ్ మోకాల ఆర్థరైటిస్కి, మోకాల అరుగుదలకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో యాంకిల్ అరుగుదలకు కూడా అటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో అన్నీ కూడా కీహోల్ సర్జరీస్ ద్వారా కూడా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. ఇటువంటి ప్రాబ్లమే కాకుండా చాలామంది పుట్టుకతోనే కాలు వంకరతో ఇట్లా ఉంటారు, అట్లాగే నడిచేస్తున్నారు చాలా రోజులు. అయితే చిన్నప్పుడు దెబ్బ తగులుతుంది, కాలు వంకర పోతుంది, అప్పటి నుంచి అట్లాగే నడుస్తూ ఉంటారు. సో వాటికి కూడా పుళ్ళు వస్తాయి, పుళ్ళు ఫార్మ్ అయిపోతాయి, బికాజ్ యాంకిల్ డిఫార్మ్ అయిపోతుంది, కృత్రిమ వంకర అయిపోతుంది. సో దానికి కూడా ఇప్పుడు మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. సో దానికోసం కీహోల్ సర్జరీస్ చేస్తున్నాము, డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ చేస్తాము,
ఫ్యూజన్ సర్జరీస్ అని చేస్తాం. అంటే ఏ యాంకిల్ ఏ జాయింట్ అయితే వంకర పోయిందో ఆ యాంకిల్ని స్ట్రైట్ చేసి ఆ జాయింట్ని దాన్ని ఫ్యూజ్ చేయడం, సింగిల్ బోన్లా చేయడం. సో అటువంటి ప్రొసీజర్స్ ఫ్యూజన్స్ అంటారు వాటిని, అవి చేస్తున్నాము. ఇవన్నీ కూడా కీ హోల్ పద్ధతిలో. అంటే ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేయలేక కాదు, చాలామంది పోలియో కాళ్ళు ఉన్న వాళ్ళకి గట్ట ఒకప్పుడు ఆపరేషన్ చేసేవారు. వాటిలో కాకపోతే చేసినవన్నీ కూడా ఓన్లీ సాఫ్ట్ టిష్యూస్, అంటే బోన్ కాకుండా ఎముకలు కాకుండా మిగతా చుట్టుపక్కల వాటిని కరెక్ట్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు మనం ఏంటంటే లేటెస్ట్ కాన్సెప్ట్స్ మారిపోయినాయి. బోన్ కరెక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ లోపల బయట ఉన్న కండరాలను కరెక్ట్ చేసినంత మాత్రం పూర్తిగా సెట్ అవ్వదు. సో బోన్ కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి వాటికి ఇప్పుడు మనం అలాంటి సొల్యూషన్స్ వచ్చాయి, మంచి మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ కానివ్వండి, కొత్త కొత్త రకాల నివారణ కానివ్వండి. సో వీటన్నిటికీ కూడా కరెక్షన్ సర్జరీస్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇది కాకుండా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎలాగైతే షోల్డర్కి మనం రీప్లేస్మెంట్ చేస్తాం, మోకాలు రీప్లేస్మెంట్ రోజు వింటాం చాలా కామన్గా, యాంకిల్కి రీప్లేస్మెంట్ ఉందా? ఉంది. సో యాంకిల్ కూడా రీప్లేస్మెంట్ ఉంది, టోటల్ యాంకిల్ రీప్లేస్మెంట్ అనేది ఉంది. సో దానికి కూడా మన ఇండియాలో ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో అత్యాధునికమైన టెక్నాలజీస్ వచ్చాయి. సంథింగ్ కాల్డ్ 3D ప్రింటింగ్. మీరు వేరే ఉంటారు 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి. సో 3D ప్రింటింగ్తో మోకాళ్ళ లోపల వేసే రాడ్ని ప్రింట్ చేసి మరీ మనం ఆ మనిషి తగ్గట్టుగా తయారు చేసి, ఏ మనిషి వేరు ఆ మనిషి యాంకిల్ వేరుగా ఉంటుంది, నాకు ఒకలా ఉంటుంది మీకు ఒకలా ఉంటుంది. సో ఆ 3D ప్రింటింగ్ టెక్నాలజీ వాడుకుని కూడా మనం కొత్త యాంకిల్స్, కొత్త బోన్స్ తయారు చేసి మన బాడీలో వేసే అవకాశం ఉంది. ఇప్పుడు మన మడమ విరిగింది, చెట్టు మించి పడిపోయారు ఇట్లా చెప్తారు చాలామంది. వాడి కంటిన్యూస్గా నొప్పి ఉంటుంది, ఎందుకంటే ఆ బోన్ మధ్యలో క్రష్ అయిపోతుంది. సో ఆ బోన్ ఎంటైర్ బోన్ తీసేసి మనం 3D ప్రింటింగ్ టెక్నాలజీతో ఆ బోన్ రిప్లేస్ చేయొచ్చు. అట్లాగే జాయింట్ అరిగిపోతే 3D ప్రింటింగ్తో జాయింట్ రిప్లేస్మెంట్ చేయొచ్చు. అట్లాగే కొంతమందికి రిప్లేస్మెంట్ చేయలేమన్న వాళ్ళకి ఫ్యూజ్ చేసేయచ్చు, అంటే కలిపేయచ్చు జాయింట్. బికాజ్ యాంకిల్ జాయింట్ 90 degreesలో ఉంటుంది బాడీకి, కలిపేసిన మూమెంట్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదు, నడవడం ఈజీగానే ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఫ్యూజన్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు. కీ హోల్ ఫ్యూజన్ ఆపరేషన్స్ అని ఇంకా ఈజీ వచ్చాయి ఇప్పుడు. అంటే ఏంటి, ఓపెన్ కూడా చేయక్కల్లా, మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది. దాంతో ఫ్యూజన్ ఆపరేషన్స్ చేసుకుని పేషెంట్ని ఆల్మోస్ట్ 2-3 వారాల కల్లా నడిపించే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. ఇది అన్నిటికన్నా ఇంకా లాస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డయాబెటిక్ ఫుడ్. చాలామంది మనం వినే ఉంటాం, షుగర్ వ్యాధిగ్రస్తులు చాలామంది ఉన్నారు మన ఇండియాలో. షుగర్ వ్యాధి చాలా ఎక్కువ షుగర్ వ్యాధి. సో ఈ షుగర్ వ్యాధి వల్ల మనకి కాలు తీసేశారు, పుండు మానలేదు, ఇది చాలామందికి మనం వింటాం. సో ఈ పుండు మానకపోవడానికి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఉన్న మెయిన్ కారణం చాలామందికి కాళ్ళకి రక్త ప్రసరణ వెళ్ళిపోవడం కాదు, ఇన్ఫెక్షన్ రావడం కాదు, కాళ్ళకి సెన్సేషన్ లేకపోవడం, న్యూరోపతి అంటారు, నరాలు పోయినాయి. సో నరాలు ఎప్పుడైతే పని చేయటం లేదో కాళ్ళకి ఏంటంటే సెన్సేషన్ తగ్గిపోతుంది. సెన్సేషన్ తగ్గిపోయి వెంటనే ఏమవుతుందంటే మనకి బోన్స్లోని కూడా సెన్సేషన్ తగ్గిపోతుంది. సో అక్కడ బోన్ అక్కడ ముక్కలు అవుతున్నానికి తెలియదు, లోపల బోన్ పీసులు అవుతూ ఉంటుంది ఎక్స్రే తీస్తుంటే. కానీ ఆయనకి ఏంది ఇలాగా నడుస్తాడు, నాకు నొప్పి లేదంటారు, లేకపోతే మినిమల్ నొప్పి అంటారు, చిన్న నొప్పి అంటాడు. అదే ఫ్రాక్చర్ ఒక మామూలు మనిషికి అయింది అనుకోండి, అరుస్తారు, నడవలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఆయన అలా కాదు, షుగర్ ఉన్న వాళ్ళు నడిచేస్తూ ఉంటారు. సో ఇదే మెయిన్ కారణం పుండ్లు రావడానికి, న్యూరోపతి. 99% అవే ఉంటాయి. 10% మందిలో రక్త ప్రసరణ ఆగిపోతుంది, వాళ్ళకి డిఫరెంట్ వాస్కులర్ డాక్టర్ చూస్తారు. బట్ కొంతమందిలో 90% మందిలో 90% మందిలో ఈ న్యూరోపతి అనే ప్రాబ్లం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో న్యూరోపతి ట్రీట్ చేసుకుంటూ ఆ బోన్ని సెట్ చేసి ఒక ఆర్థోపెడిషియన్, ఒక ఎండోక్రైనాలజిస్టు, ఒక న్యూరాలజిస్టు, ఒక వాస్కులర్ సర్జన్ అవసరమైన హెల్ప్ తీసుకుని పాదం తీసేయకుండా, కాలు తీసేయకుండా సేవ్ చేసే ఆపరేషన్ చేసే అవకాశం చాలా మటుకు ఉంది. సో పాదంకి పుండు మానంత మాత్రాన కాలు తీసేయడం ఒకటే పద్ధతి కాదు, కాలు మనం సేవ్ చేయొచ్చు, 100% సేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో అది మనం దానికి బెస్ట్ సొల్యూషన్ కావాలంటే ఒక ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ దగ్గరికి కానీ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. బోన్ ఇన్ఫెక్షన్ బోన్లోకి పాకేలోపు, ఇన్ఫెక్షన్ ఇన్ఫ్యాక్ట్ బోన్లోకి పాకినా పర్వాలేదు, కొంత పర్వాలేదు, పాకేలోపు మనం కానీ జాగ్రత్త తీసుకున్నట్టయితే పుండు మానుతుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, పేషెంట్ మళ్ళీ నడవగలుగుతాడు, అట్లీస్ట్ మామూలు చెప్పులతో నడవగలుగుతారు, పాదం కింద పట్టగలుగుతాడు. సో ఇవన్నీ మనం చాలా ఆపరేషన్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. అట్లాగే స్పోర్ట్స్ ఇంజరీస్ చెప్పాను, క్రికెటర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇట్లా చాలామంది వస్తారు మాకు, వాళ్ళందరికీ మేము ఆ కీ హోల్ సర్జరీస్ చేస్తున్నాం. సో ఈ పాదం నొప్పులు, మడమ నొప్పులు నెగ్లెక్ట్ చేయకండి. ఈ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ కానీ ఎవరైనా చూపించుకోండి. సో వాళ్ళ దగ్గర మనకి మంచి కాంప్రహెన్సివ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్తో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. దీని ద్వారా మన సందేశం ఏంటంటే, మీకున్న పాదం, మడమ నొప్పులు నెగ్లెక్ట్ చేయకుండా ఈ ఆర్థోపెడిక్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది. మీరు చెప్పిన సర్జరీలకి సుమారు ఎంత నుంచి ఎంత అవుతాయి?